హాయ్ అండి. రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ, నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ మీద లేనిపోని అబండాలేశారు. పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్న విషయమే మాట్లాడలేదు. కానీ ఆ విషయం మాట్లాడినందుకు ఆయన దానికి ప్రూఫ్ చూపించాలి. లేదంటే అందరి ముందు మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి స్వీట్‌గా కోరారండి. ఓకే అరుణ గారు, మీరు చెప్పిన దానికి ఏకీభవిద్దాం. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మీ దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వాలంటీర్‌ని దూషిస్తూ ఈ వాలంటీర్ల వల్ల 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు. నేను అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో 30,000 మంది అమ్మాయిల్ని తీసుకొస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో దుష్ప్రచారం చేసి మహానుభావుడు దేవుడితో సమానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళని ఒక సచివాలయం, 2 వాలంటరీ వ్యవస్థ అన్న ఒక వ్యవస్థ మీదే బురద జల్ల వ్యవస్థనే లేకుండా చేశారు కదా ఈరోజు. అసలు దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ లేకపోతే అదే మీ దేవుడు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతి ఒక్క వాలంటీర్ కాళ్ళు పట్టుకొని, అయ్యా నేను తప్పు ప్రచారం చేశాను గెలవడం కోసం మాత్రమే, మీ వాలంటీర్లు తప్పు లేదు, మీరు ఏ తప్పు చేయలేదు అని చెబితే, ఇప్పుడు అక్కడ జరిగింది నిజమో అబద్ధమో తెలియకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారో లేదో ప్రూఫ్స్ లేకపోతే నాగేశ్వరరావు గారి చేత మేము మీకు క్షమాపణ చెప్పిస్తాం. కానీ దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ మీరు కూడా అన్నారు కాబట్టి, మీరు ఎవరెవరైతే జనసేనలో అన్నారో వాళ్ళందరూ వచ్చి ప్రతి వాలంటీర్ కాళ్ళు పట్టుకొని, అమ్మ తప్పు అయిపోయింది మాది, మేము మీ మీద కావాలని అబండాలు వేసాం, మాకు గెలవడం చేత కాక గెలవడం కోసం మాత్రమే నేను మీ మీద అబండాలు వేసి 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని దుష్ప్రచారం చేసి గెలిచాము అని క్షమాపణ కోరితే నాగేశ్వరరావు గారు మిమ్మల్ని క్షమాపణ కోరుతారు. దానికి మీకు ఓకే అయితే దీనికి మాకు ఓకే. ఏమంటారు అరుణ గారు?